నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం ముగింపు సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలపల్లిలో యువగళం నవశకం పేరుతో రేపు సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హాజరు కానున్నారు. 110 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 6 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం ముగింపు సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో యువగళం నవశకం పేరుతో రేపు సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హాజరు కానున్నారు. 110 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 6 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్, విజయనగరం జిల్లాలో భారీ బహిరంగ సభ రేపు జరగబోతుంది. నారా లోకేష్ 226 రోజులు ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్ర ఏదైతే నిన్న రాత్రి ఆయన విశాఖ జిల్లాలో ముగించారు. అక్కడి నుంచి కూడా ఆయన ఇవాళ రెస్ట్లో ఉన్నారు. రేపు సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ మనం చూస్తున్న ప్రస్తుతం పోలిపల్లి, ఇది నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉంటుంది. విజయనగరం ఏదైతే భోగాపురం ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ మొత్తం 110 ఎకరాల్లో భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు చేశారు. మొత్తం ఇక్కడ చూసిన స్టేజీ ఏ విధంగా చేశారో మొత్తం 600 మంది ఆసీనులు అయ్యేందుకు వీలుగా స్టేజీ ఉంది. 50 అడుగుల డిజిటల్ స్క్రీన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పలువురు ఏదైతే నందమూరి బాలకృష్ణ సీనియర్ నేతలంతా కూడా అక్కడికి హాజరు కాబోతున్నారు. ఇక్కడ ఏదైతే 50,000 మంది కూర్చునేందుకు సీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడంతా కూడా 50,000 సీటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 6 లక్షల మంది వస్తారు అని అంచనా వేస్తున్నారు. అయితే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చి చౌదరి ఉన్నారు. బుచ్చి చౌదరి గారు ఏంటి మీటింగ్ హైలైట్స్ ఏంటి, ఎట్లా జరగబోతుంది రేపు మీటింగ్? బ్రహ్మాండం, ఎప్పుడో జరగని విధంగా నభూతో నభవిష్యత్తుగా ఈ కార్యక్రమం నడవబోతోంది. జనగళం, ప్రజాగళం, ఇది ప్రజావేదికగా జరగబోతుంది. అణచివేతకు గురైన ప్రజల హక్కులు హరించిన ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పేలాగా ఈ సభ నడవబోతా ఉంది. మేము ఒకటే చెబుతున్నాం, అనేక అవరోధాలు కల్పించిన ఒట్టుడు అంతై పెరిగినట్టుగానే లోకేష్ గారి పాదయాత్ర రోజు రోజుకి దిగ్విజయంగా ముందుకు సాగి వాళ్ళ ప్రభంజనమైంది. ఆ ప్రభంజనాన్ని తట్టుకోలేక అనేక తప్పుడు ప్రకటనలు చేసి తప్పుడు ఆలోచనలతోటి చంద్రబాబు గారిని జైలుకు పంపించినా కూడా ఎదుర్కొని ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకెళ్ళాం. కాకపోతే 4,000 కిలోమీటర్లు 400 రోజులు నడవాలని జయం నెరవేర్చలేకపోయాం. దానికి ప్రభుత్వమే కారణం. మొదటి నుంచి కూడా అడ్డంకులు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి వాలంటీర్లను ఇబ్బంది పెట్టి ఇవాళ దీన్ని ఆపాలని అనుకున్నా కూడా ఆగలే. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి కనుక దీన్ని ఇక్కడికి ముగించి ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. అభ్యర్థుల నిర్ణయం కూడా జరగాల్సిన అవసరం ఉంది కనుక ఇవాళ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర యొక్క ప్రతిధ్వనిగా రేపు ఈ కార్యక్రమం నడవబోతోంది. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, చంద్రబాబు ఇద్దరు కూడా మొదటిసారి ఒక బహిరంగ సభ మీద కనిపిస్తున్నారు. మీకు పొత్తు కుదిరాక ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఇప్పటికే ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. జనసేన, తెలుగుదేశం కలిసి ప్రయాణం చేయాలని ప్రజలంతా ఆలోచించారు. ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపాలి, దుర్మార్గ ఆలోచన విధానంతో కూడుకున్న శాడిస్ట్ ముఖ్యమంత్రిని సాగనంపాలంటే కలిసి ఏ ఒక్క ఓటు చేయకూడదన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. దానికి అనుబంధంగానే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. కలిసి ప్రయాణం చేద్దాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించడమే కాదు, రాష్ట్రం కోసం, మన కోసం కాదు, పార్టీల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, పేదరిక నిర్మూలన కోసం, సంక్షేమాన్ని కొనసాగిస్తూనే అభివృద్ధి చేసి పేదరిక నిర్మూలన చేయాలి, రాష్ట్రం వలసలు పోకుండా చూడాలి, దేశంలో ఒక మంచి రాష్ట్రంగా. మేనిఫెస్టో ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందా? రేపు లేదండి. మేనిఫెస్టో రేపు లేదు. మేనిఫెస్టో అంతా ఫైనలైజ్ అవుతుంది. ఉభయలు కూర్చొని చర్చించిన తర్వాత త్వరలోనే మేనిఫెస్టో వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో 10 పాయింట్ ప్రోగ్రాం ఒక ఆలోచనలో ముందుకు సాగుతుంది. ఇంకా సుదీర్ఘంగా వెళ్లాల్సిన అవసరం, ఎందుకంటే వివిధ జాతులు, వృత్తులు, ప్రాంతాల వారీగా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని చర్చించి ఏది చెయ్యగలమో అదే చెప్పాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా అబద్దాలు ఆడి ముద్దులు పెట్టి గుద్దులు విధానం కాదు.
అన్ని వాగ్దాన భంగమే. నవరత్నాల పోతూ నవమోసాలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పేలాగానే కార్యకర్తలు ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు ఈ సభకి? 5 నుంచి 6 లక్షల మంది కాడ వస్తారు. వాహనాలు ఇవ్వలేదు. ఆర్టీసీ బస్సుకు డబ్బు కడతామంటే వాళ్ళకేం జబ్బండి. ఆర్టీసీకి ఆదాయం వస్తే ప్రభుత్వం వద్దంది. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం ఆర్టీసీ బస్సులు ఉచితంగా తీసుకుంటాడు, కాలేజీలు మూయిస్తాడు, స్కూల్స్ మూయిస్తాడు, బస్సులన్నీ బలవంతంగా పట్టుకుపోతారు. డ్వాక్రా మహిళల్ని, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు బెదిరించి బొకాయించి వాళ్ళందరినీ తెచ్చితే కూడా తుస్సుమన్నాయి మీటింగ్లని. 10 మంది నిలబట్టంలో ఇవాళ బస్సు యాత్ర అంతా తుస్సు యాత్ర అయిపోయింది. ఎవడో లేడు అక్కడ. జనం గోడలకు చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల జనమేమో జగన్మోహన్ రెడ్డి గారికి రావటం లేదు, పారిపోతూ ఉన్నారు. ఆయన చెట్లు కొట్టించి పుట్టలు కొట్టించినా కూడా జనం లేరు అక్కడ. ఇక్కడ చంద్రబాబు గారి యాత్రకు కానీ, భరోసా యాత్రకు కానీ, లోకేష్ గారి యువగణానికి కానీ, పవన్ కళ్యాణ్ గారి ఓరా యాత్ర కానీ జనం భారీగా వస్తూ ఉన్నారు. ఇది నిదర్శనం. ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్రంలో జరగబోతున్న పరిణామాలకు ఇది ఒక నిదర్శనం. ఇది ఒక జన ప్రపంచం లాగా ఈ యువగణం సాగింది. మరొకసారి ఒక అవగాహనతోటి, ఒక స్థిరమైన లక్ష్యంతో లోకేష్ గారు పాదయాత్ర యువగళాన్ని ఇచ్చారు. యువగళం యువకులుగానే మొదలెట్టి ఇవాళ అందరి గళంగా మారింది. బాధితుల పక్షాన్ని నిలబడే యువగళంగా మారింది. అందుకు వారిని అభినందిస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చిన్న వయసులో బ్రహ్మాండంగా చేసిన లోకేష్ గారికి, వారు సహకరించిన సిబ్బందికి, టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మొత్తం కూడా చూసుకున్నాం. ఇక్కడ మొత్తం కూడా పోలిపల్లి వద్ద ఇక్కడ ఏర్పాట్లు అయితే ఏ లోటు లేకుండా చేశారు. దాదాపు టీడీపీ హైకమాండ్ 16 కమిటీలను ఇక్కడ నియమించింది. అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇక్కడ దగ్గరుండి కూడా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేసులను కూడా 50 ఎకరాల్లో 4 పార్కింగ్ ప్లేసులని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రత్యేక రైళ్లు కూడా రాయలసీమ ప్రాంతం నుంచి బయలుదేరాయి. 5 రైళ్లు మొత్తం వస్తున్నాయి. అవన్నీ కూడా రేపు తెల్లవారుజాముకు విజయనగరం స్టేషన్లో దిగుతాయి. 5 రైళ్ల నుంచి కూడా దాదాపు 2,000 మంది ఇక్కడ దిగబోతున్నారని చెప్తున్నారు. ఏర్పాట్లు చూస్తే కనుక చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మీటింగ్ సక్సెస్ చేయాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఈ మీటింగు ఘనంగా జరగాలనుకుంటున్నారు. దేవినేని ఉమామహేశ్వర గారు, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎలా జరగబోతుంది మీటింగ్? రవి, నువ్వు కూడా చాలా మహానాడులు చూసావు, చాలా వేదికలు చూసావు. ఇంత పెద్ద వేదిక, అతిపెద్ద వేదిక, రాబోయే తరాలకి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా 4 దశాబ్దాల పైగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక పెద్ద బహిరంగ సభ, యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ. ఇది రేపు రాబోయే దశ నిర్దేశం చేసే సభ. కురుక్షేత్ర రణ సంగ్రామంలో రేపు కౌరవ సైన్యాన్ని పారదోలటానికి రేపు ఇచ్చే పిలుపు ఒక జనప్రపంచమై ఈ ప్రభుత్వం రాబోయే 100 రోజుల్లో కుప్పకూలబోతా ఉంది, బంగాళాఖాతంలో కలబోతా ఉంది. నుంచోడానికి అభ్యర్థులే భయపడే పరిస్థితి వచ్చింది. రేపు ఈ జనప్రపంచనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు, చలి ప్రారంభమవుతుంది. కరెంటు కోతలు వస్తాయని మార్చిలో ఎలక్షన్ పెట్టమంటున్నాం. వీఆర్ రెడీ. రా, రద్దు చేసుకొని వస్తావో, మునిగిపోయి వస్తావో, ఏ విధంగా వస్తావో రా. అంటే రేపు ఏమన్నా కీలక ప్రకటన ఉండబోతున్నా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సభలో ప్రసంగించబోతున్నారు? వేచి చూడండి. ఈ 4.5 సంవత్సరాల దగ్గర 54 నెలల పైగా వీళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, దుర్మార్గాలు, తప్పుడు కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, కార్యకర్తల మీద, నాయకుల మీద, జన సైనికుల మీద, వీరమహిళల మీద, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద, సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేసిన రంగనాయకమ్మ గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా అందరూ కష్టాలు, బాధలు పడ్డారు, మీడియా మిత్రులతో సహా. తప్పకుండా వీటన్నిటికీ లెక్కలుంటాయి. ఎర్ర డైరీ ఉంది, ప్లస్ సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా. ఎందుకంటే ఇవాళ పెరిగిన ధరలతో, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుతూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ప్రజలు ఉన్నారు. అదేవిధంగా రోడ్లు దెబ్బతిని చాలా మంది ప్రాణాలు పోతున్నాయి, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, నిరుద్యోగం, కరెంటు కోతలు, రైతాంగానికి గిట్టుబాటు ధర రావడం, తుఫాను ప్రభావం వల్ల 1000 కోట్ల నష్టం, ఇవన్నీ కూడా కలగలిపి ప్రజల ఆక్రందన, ఆవేశం, బాధ అన్నీ కూడా రేపు మీటింగ్లో మన నాయకులు అన్నీ చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య బాబు, లోకేష్ బాబు వీళ్ళు ఇచ్చే పిలుపే ప్రభంజనమై రాబోయే 100 రోజుల ఎన్నికల సంగ్రామానికి ఒక టానిక్ లాగా కార్యకర్తల, నాయకులు అందరం కూడా ముందుకెళ్ళబోతున్నాం. అయితే ఇక్కడ మొత్తం కూడా అందరూ కూడా ఒకటే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు ఇదొక శంఖారావం పూరించబోతుంది. ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని
పూరించబోతున్నారు. ఫిబ్రవరిలో వచ్చినా మార్చిలో వచ్చినా కూడా ఎన్నికలకి టీడీపీ సన్నద్ధంగా ఉంది. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఈ సభ ద్వారా నిలబోతున్నారు. ఇక్కడైతే మీటింగ్ సంబంధించి కూడా 5 లక్షల మంది పైన వస్తారని టీడీపీ నేతలు అయితే అంచనా వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికలకు ఇది ఒక టానిక్ లా మాకు పనిచేస్తుందని టీడీపీ నేతలు చెప్తూ ఉన్నారు. రైట్ రవిచంద్, థ్యాంక్ యూ.